హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 1 చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ acute angles such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. అసలు లాస్ట్ ఏమంటున్నాడంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి అనేది acute angles అయితే sin A అనేది sin P ఈక్వల్ అవుతాయి. అప్పుడు నువ్వేం చేయమంటున్నాడు, యాంగిల్ ఏ అనేది యాంగిల్ పీగా ప్రూవ్ చేయమంటున్నాడు. యాంగిల్ ఏ అనేది యాంగిల్ పీగా ప్రూవ్ చేయమంటున్నాడు. రైట్, యాంగిల్ ఏ యాంగిల్ పి అంటున్నాడు. సో యాంగిల్ ఏ వేరు, యాంగిల్ పి వేరు. సో అలాంటప్పుడు మనకి రెండు డయాగ్రామ్ వస్తాయి, 2 డయాగ్రామ్స్ వస్తాయి ఇక్కడ అనమాట. యాంగిల్ వేరే ఉంటుంది, యాంగిల్ పి వేరేగా ఉంటుంది. సో 2 డయాగ్రామ్స్ వస్తాయి. 2 డయాగ్రామ్స్ అంటే చూడండి, ఇక్కడ 1 2. యాంగిల్ ఏ అంటున్నాడు, యాంగిల్ ఏ అంటే ఇక్కడ వస్తుంది. సో యాంగిల్ పి, రైట్, బిసి ఆర్, రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, సైన్ ఏ అనేది సైన్ పికి ఈక్వల్ అయింది. సచ్ దట్ సైన్ ఏ ఈక్వల్ సైన్ పి అయింది. అయినప్పుడు యాంగిల్ ఏ అనేది యాంగిల్ పిగా ఈక్వల్ అవుతుందా రావట్లేదా చూపించు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు సైన్ ఏ అంటే ఇందులో సైన్ ఏ తీసుకుంటాం, సైన్ పి అంటే ఇందులో సైన్ పి తీసుకుంటాం. అర్థం అవుతుందా? సైన్ ఏ అంటే ఇందులో తీసుకుంటాం, సైన్ పి అంటే ఇందులో తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. సైన్ ఏ అనేది ఇందులోంచి తీసుకుంటాం, సైన్ పి అనేది మనం ఇందులోంచి తీసుకుంటాం. సో మనం వాడు ఏమంటున్నాడు, ఆల్రెడీ గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి ఆల్రెడీ ఇచ్చేసాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సైన్ పి అని ఇచ్చేసాడు. సో అలాంటప్పుడు ఏమన్నా సైన్ ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో బీసీ బై ఏబి, అంతేనా? బీసీ బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏమొస్తుంది, క్యూఆర్ బై పీక్యూ, క్యూఆర్ బై పీక్యూ ఇలా వస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే సిమిలర్గా ఏమంటున్నాడు, యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ పి అంటే అర్థం ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏమంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అవ్వాలి. ఇలా 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 చెప్పమంటున్నాడు, లాస్ట్కి ఇలా చూపించు అని చెప్పేసి అంటున్నాడు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇంపార్టెంట్, ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎలాగైనా రాసుకోవచ్చు, బయలు ఉన్నాయి కాబట్టి మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, క్యూఆర్ అనేది ఇటు వస్తుంది, అవునా? ఇది ఏమవుతుంది, మల్టిప్లికేషన్లో ఉన్నది ఈక్వల్ అవతలకి వస్తే డివిజన్లోకి వస్తుంది, డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్ అటు వెళ్తే న్యూమరేటర్కి వస్తుంది, అంతేనా? సో క్యూఆర్ ఇటు వస్తుంది, ఏబీ పైకి వెళ్తుంది. సో ఏమవుతుంది మనకి, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇక్కడికి వెళ్తుంది కదా, ఏబీ బై పీక్యూ. బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ, ఏబీ బై పీక్యూ. సరే చూడండి, ఇక్కడ బొమ్మే ఉంది, ఏబీసీ ఉంది, పీక్యూఆర్ ఉంది. చూడు, బీసీకి క్యూఆర్కి రేషియో అయింది, అంటే ఈక్వల్ అయింది. చూడు, అవునా? బీసీ అనే సైడు ఇందులో, క్యూఆర్ అనే సైడ్ ఇందులో ఈక్వల్గా ఉన్నాయి, అవునా? ప్రపోర్షనల్ అయినాయి, రెండు ప్రపోర్షనల్ అయినాయి. మళ్ళీ ఇందులో ఏబీ బై పీక్యూ అన్నాడు, ఏబీ అనే సైడు పీక్యూ అనే సైడ్ ప్రపోర్షనల్ అయినాయా అంటున్నాడు వాడు. అదేగా అంటుంది, ప్రపోర్షనల్ అయినాయి. సో ఇప్పుడు వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పినా రెండు ట్రయాంగిల్ ఏబీసీలో 2 ఈక్వల్ అయినాయి, ట్రయాంగిల్ పీక్యూఆర్లో 2 ఈక్వల్ అయినాయి, అంటే ఇందులో 2 ఈక్వల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు థర్డ్ సైడ్ కూడా చూపిస్తే ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబీసీ అనేది ట్రయాంగిల్ పీక్యూఆర్ అయిపోతుంది థర్డ్ సైడ్ కూడా చూపిస్తే. మనకు నార్మల్గా ఒక కండిషన్ ఉంది, ఏదైనా కానీ ట్రయాంగిల్లో ఒక సైడ్ కనుక్కోవాలంటే ఏం యూజ్ చేస్తాం, పైథాగోరస్ థియరం యూజ్ చేస్తాం, అవునా? అంతేనా? ఓకే, నేను దీన్ని కే అనుకుంటా, ఏదో ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటా, ఏదో అలాగ అనుకుంటా. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం చేస్తాం, మామూలుగా ఇది వచ్చేసింది ఈక్వల్ అయిపోయింది, ఇది ఈక్వల్ అయిపోయింది. రెండు బొమ్మల గురించి చెప్తున్నాను నేను. 2 సైడ్స్లో ఇక్కడ చూడు 2 ఈక్వల్ అయిపోయినాయి అండ్ ఈ 2 ఈక్వల్ అయిపోయినాయి, అవునా? 2 సైడ్స్లో ఆపోజిట్స్ అండ్ హైపోటెన్యూసెస్ ఆర్ ఈక్వల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, అడ్జసెంట్ కావాలంటే మనకి ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, పైథాగోరస్ థియరం యూజ్ చేస్తాం. పైథాగోరస్ థియరం అంటే ఏంది మనకు తెలిసింది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీలో చేస్తాం అనమాట, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ అంటే ఏమొచ్చింది మనకి, ఏబీ
ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఓకే ఆపోజిట్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఏసీ స్క్వేర్. అవునా, మనకు కావాల్సిందేంటి అడ్జసెంట్ అయినా మనకు కావాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ ఇది కావాలన్నప్పుడు ఇదేమవుతుంది, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. అంతేనా, √ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇదొకటి, ఇది 2 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకో. ఇక్కడ చూడు, ఈ కండిషన్ చూడు, ఇప్పుడు ఈ కండిషన్ చూడు, మనం ఇక్కడ చేస్తున్న తర్వాత ఇక్కడికి వెళ్దాం. ఈ కండిషన్ చూడు, ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ కండిషన్లో ఇది కే అన్నాడా, ఫస్ట్ ఇది తీసుకుందాం, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాడు. అప్పుడు ఏమవుతుంది మనకి, బీసీ ఈజ్ ఈక్వల్ టు కే క్యూఆర్ అవుతుందా, అంతేనా. క్యూఆర్ అటు పంపించా, మల్టిప్లికేషన్ అయింది. మళ్ళీ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కేపీక్యూ అవుతుందా, దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూటింగ్, అది 3 అనుకో, దీన్ని 2 అనుకో, సబ్స్టిట్యూటింగ్ 2 in 3 అంటే వీటిని 2 అనుకున్నాం. చూడు, బీసీ వాల్యూ వచ్చింది, ఏబీ వాల్యూ కూడా వచ్చింది. ఏం చేసాం ఇక్కడ, కే అనుకున్నామా, కే అనుకున్నప్పుడు సింగిల్గా కే అయింది. ఫస్ట్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ క్యూ అయింది, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ కే అయింది. నెక్స్ట్ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ కే అయింది, ఏబీ బై పీ ఈజ్ ఈక్వల్ కే అయింది, రైట్. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, చూడు బీసీ కనుక్కుంటున్నాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు కేక్యూఆర్, క్యూఆర్ అటు పంపించాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు కేపీక్యూ వచ్చింది. ఇప్పుడు ఇవి సెకండ్ అని అనుకో, మనకి థర్డ్ సైడ్ కనుక్కోవడానికి పైథాగోరస్ థియరం యూజ్ చేసాం. పైథాగోరస్ థియరం యూజ్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాం. అవునా, ఇక్కడ రాసుకున్నాం. సో ఆ సెకండ్ అనేది ఇందులో పెట్టమంటున్నాడు. సో సెకండ్ అనేది ఇందులో పెడితే ఏమవుతుంది మనకి, చూడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ బీసీ అంటే ఏమొచ్చింది, కేక్యూఆర్ వచ్చింది. బీసీ అంటే కేక్యూఆర్ వచ్చింది. ఫస్ట్ ఏబీ రాద్దాం. ఏబీ అంటే ఏమొచ్చింది, కేపీక్యూ వచ్చింది. సో కేపీక్యూ హోల్ స్క్వేర్ మైనస్ బీసీ అంటే కేక్యూఆర్ హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్, ఇలా రాసుకుంటా, మైనస్ కే స్క్వేర్ ఇంటూ క్యూఆర్ స్క్వేర్. ఇది ఓన్లీ ట్రయాంగిల్ ఏబీసీ, గుర్తుపెట్టుకుని, ఇది ఓన్లీ ట్రయాంగిల్ ఏబీసీ మాత్రమే, దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో ఏం కామన్ ఉంది, కే స్క్వేర్ కామన్ ఉంది. కే స్క్వేర్ తీసేసాం. ఇప్పుడు ఏమవుతుంది, పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఎక్కడ పెట్టపోయినా ఒకటి క్యూఆర్ స్క్వేర్ అవుతుందా. చూడు, కే స్క్వేర్ అనేది స్క్వేర్ ఉంది. సో మామూలుగా కే స్క్వేర్ సపరేట్గా రాసుకుంటే కే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో బయటకు వచ్చేది ఒక కే మిగులుతుంది మనకి. బయటకు వచ్చేసరికి మనకి ఏం మిగులుతుంది, ఒక కే మిగులుతుంది అనమాట. సో కే మిగిలినప్పుడు అక్కడ ఏమవుతుంది, పీక్యూ మైనస్ క్యూఆర్. సో బయటకు వచ్చేసరికి మనకి ఒక కే మిగులుతుంది అంతే. బయటకు వచ్చేసరికి ఒక కే మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కే మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది అవుతుంది. ఇది దేని వాల్యూ, దేని వాల్యూ, ఏసీ వాల్యూ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఇంకోసారి చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఉంది కదా, కే స్క్వేర్ అంటే సపరేట్గా రాసుకున్నా, కే స్క్వేర్ కూడా రూట్ వేసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, కే స్క్వేర్ ఉంది, రూట్ వేసుకున్నా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కే బయటకు వచ్చేసింది, అది చేసింది అనమాట. సో అలా అయిపోయినప్పుడు మీకు మిగులుతాయి, రూట్లో ఏమి మిగులుతాయి, పీక్యూ మైనస్ క్యూఆర్ అలా మిగులుతాయి, అంతేనా. పీక్యూ మైనస్ క్యూఆర్ స్క్వేర్ మిగిలాయి. ఇది ఏసీ వచ్చింది. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో మనకి ఇది కావాలి, హైపోటెనస్ పీక్యూ అండ్ క్యూఆర్ ఇస్ ఆపోజిట్.
hypotenuse is PQ and QR is opposite plus మిగిలింది ఏంటి పిఆర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి అడ్జసెంట్ కావాలా, సో దీని వీళ్ళు పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్. అవునా, మనకి పిఆర్ ఒకటే కావాలి, స్క్వేర్ ఉంది. సో దేర్ ఫోర్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్. అవునా, ఇప్పుడు చూడండి, చూడు ఏసీకి పిఆర్కి నేను రేషియో తీసుకుంటా. టేకింగ్ రేషియో ఆఫ్ ఏసీ అండ్ పిఆర్. ఏసీకి అండ్ పిఆర్కి నేను రేషియో తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది మనకి ఏసీ బై పిఆర్. ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎంత వచ్చింది మనకి కే ఇంటూ రూట్ ఓవర్ PQ స్క్వేర్, కే ఇంటూ రూట్ ఓవర్ PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్ బై పిఆర్ అంటే రూట్ ఓవర్ PQ స్క్వేర్ మైనస్ QR స్క్వేర్. ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి, మల్టిప్లికేషన్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమో మిగులుతుంది ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకో. అవునా, మనకి కే అంటే ఎంత వచ్చింది ఏసీ బై పిఆర్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంది బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని అన్నాం కదా. సో కే అంటే ఎంత వచ్చింది మనకి, కే అంటే ఏసీ బై పిఆర్ వచ్చింది ఫ్రమ్ 1 and 2 సబ్స్టిట్యూషన్ కే వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే అంటే అంత ఏసీ బై పిఆర్. ఏమొచ్చింది ఏసీ బై పిఆర్ అని వచ్చింది, ఏసీ బై పిఆర్ అని వచ్చింది. చూడు ఏసీ బై పిఆర్ ఈక్వల్ అయిపోయినట్టేనా, అయిపోయినట్టేనా, ప్రూవ్ అయినట్టేనా. లాస్ట్కి ఏమైంది ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అయిపోయింది లాస్ట్కి. అది లాస్ట్కి మనం ప్రూవ్ చేయాల్సింది. యాంగిల్స్ విన్ అన్నాడు కానీ లాస్ట్కి ఏం చేయమన్నాడు ట్రయాంగిల్ ఏబీసీ అనేది ట్రయాంగిల్ PQR అంటే ప్రూవ్ చేయాలన్నమాట. అది సార్ చూడండి, మళ్ళీ రెండు ట్రయాంగిల్ తీసుకున్నాడు. చూడండి ఎందుకు రెండు ట్రయాంగిల్, ఎందుకంటే నువ్వు ఇదేనా అనుకో సైన్ ఏ కూడా సైన్ పి. సైన్ ఏ సపరేటు, సైన్ ఏ అంటే మనకు బొమ్మ వేరే తీసుకోవాలి, పి అంటే సపరేట్, పీకి బొమ్మ వేరే తీసుకోవాలి. సో ట్రయాంగిల్ PQR అండ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ PQR వేసుకున్న తర్వాత మనం ఏమన్నాడు, వాడు ఇచ్చిన కండిషన్ ఏంది సైన్ ఏ అనేది సైన్ పికి ఈక్వల్గా ఉన్నాయి అని అన్నాడు. సో మనం ఫార్ములా ప్రకారం వేసాం. సైన్ అంటే ఏంది, సైన్ ఏ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్, బీసీ బై ఏబీ వేసాం. సేమ్ ఇది కూడా ఆపోజిట్ బై హైపోటెనస్ QR బై PQ వేసాం. నేనేం చేస్తాను అంటే కొంచెం స్లైట్ ఇక్కడే ఇంపార్టెంట్, నేనేం చేస్తాను కొంచెం డిఫరెన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే QR అనేది దీని కిందకి పంపిస్తున్నా, ఏబీ అనేది అటు పంపిస్తున్నా. ఇది మల్టిప్లికేషన్లో ఉంది. సో మల్టిప్లికేషన్లో ఉంది ఈక్వల్ టు అవతలకి వస్తే డినామినేటర్కి వెళ్తుంది, డినామినేటర్లో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది. అవునా, చూడు క్యూఆర్కి ఎందుకు వచ్చేసింది ఏబీ పైకి వెళ్ళిపోయింది. నేను ఏదో ఈ కే అనుకుని ఈక్వేషన్ మనం అనుకున్నా. సో దీన్నే మనం సాల్వ్ చేసుకున్నా. ఏమని చేసుకున్నాను నేను, బీసీ బై క్యూఆర్ అనేది కే అన్నాము. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఇంటూ కే. సేమ్ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే, సేమ్ పీక్యూ కేపీక్యూ అయింది. తర్వాత ఇక్కడ ఏమైంది బీసీ ప్రపోర్షనల్ టు క్యూఆర్ అంటే బీసీ అనేది క్యూఆర్కి ఈక్వల్గా ఉంది. తర్వాత ఏబీ అనేది పీక్యూకి ఈక్వల్గా ఉంది. కానీ మనకి థర్డ్ సైడ్ కూడా చూపించమన్నాడు. థర్డ్ సైడ్ కూడా చూపిస్తే మనకి ఇది అయింది. అప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అనేది ట్రయాంగిల్ PQR రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు థర్డ్ సైడ్ కూడా ఈక్వల్గా చూపిస్తే. థర్డ్ సైడ్కి ఈక్వల్గా చూపించడానికి మనం ఏం తీసుకున్నాం, పైథాగోరియస్ని తీసుకున్నాం, పైథాగోరియస్ ఫార్ములాని తీసుకున్నాం. ఏబీసీలో తీసుకుంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూలు వచ్చినాయి, బీసీకి ఏబీకి వాల్యూలు వచ్చినాయి. సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ ఏసీ వాల్యూ ఏమొచ్చింది, ఇది వచ్చింది. నెక్స్ట్ ట్రయాంగిల్ PQRలో పైథాగోరియస్ థియరం యూస్ చేస్తే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు
ఇది వచ్చింది. చూడు ఏసీకి పిఆర్కి కొంచెం స్లైట్ డిఫరెన్స్. రెండింటికి ఏమంటున్నా రేషియో తీసుకున్నా, అంటే ప్రపోర్షనల్గా తీసుకున్న రేషియో తీసుకున్నా. ఏసీ బై పిఆర్ అవుతుంది, ఇది క్యాన్సల్ కే అవుతుంది. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఇది, ఫస్ట్ ఈక్వేషన్ ఇది, ఫోర్త్ ఈక్వేషన్ ఇది. కే అంటే ఏమొచ్చింది మనకి ఏసీ బై పిఆర్ వచ్చింది. సో ఆ ఫస్ట్ ఈక్వేషన్ కేలో ఏదో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫోర్త్ ఈక్వేషన్లో వచ్చిన కే అనేది ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కే అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడు, 3 ఈక్వల్గా ఉన్నాయి, 3 ప్రపోర్షనల్ అయినాయి. ఇది ప్రపోర్షనల్ అయింది, ఇది ప్రపోర్షనల్ అయింది, ఇది ప్రపోర్షనల్ అయింది. అంటే అన్ని ఈక్వల్గా ఉన్నాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ ఏబిసి సైడ్స్ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పేసి లాస్ట్కి. సిమిలర్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇది అర్థం కాకపోతే అది కూడా వినండి, జాగ్రత్తగా వినండి. అది కూడా కొంచెం లాంగ్గానే ఉంది ఈ వీడియో, కానీ తప్పదు చూడండి. మీరు అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను చెప్పేస్తాను మీకు సింపుల్గా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.